గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గతంలో కూడా 2 సార్లు మంచి మెజారిటీతో ఒంటిమిట్ట ప్రజలు మాకు మంచి తీర్పునిచ్చారు. తప్పకుండా ఈసారి కూడా మంచి మెజారిటీ ఇచ్చి మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఇది కానుకగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఇస్తామని, అలాగే ఇస్తారని మా ఒంటిమిట్ట ప్రజలు తప్పకుండా అందరూ ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తాం. తెలుగుదేశం పార్టీ అరాచకం మొన్న హత్యా ప్రయత్నంగా జరిగింది, కానీ అదేదో మోకొమ్మడిగా ఎవరో తెలియని వ్యక్తులు చేశారని చెప్పి అనుకున్నారు. అయినా కూడా మన వైసీపీ పార్టీ విజయవాడలో కానీ కడపలో కూడా ఎస్పీకి కలెక్టర్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. నిన్న ఏకంగా మన ఒక వైసీపీ ఎమ్మెల్సీ పైన హత్యా ప్రయత్నం జరిగింది. బండి మీద కారు పైన పెట్రోల్ వేసి కాల్చే ప్రయత్నంలో వీళ్ళు తప్పించుకొని ప్రాణం దక్కించుకుందామనే ఉద్దేశంతో బయటకు పారిపోయారు. అక్కడ దేవుడి దయ వల్ల ఆ మహిళలు అందరూ కూడా వీళ్ళిద్దరిని రక్షించి ఎమ్మెల్యే గారిని వేల్పుల రామ్మోహన్ ఇద్దరిని రక్షించడం జరిగింది. కానీ ఇది చాలా అన్యాయం. ఒక పులివెందలలో ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఉన్న ప్రాంతంలో అలజడి చేయాలి, ప్రజలను భయభ్రాంతులు చేసి మేము గెలుచుకోవాలని అంటున్నారు. అది ముమ్మాటికి జరగదు. జగన్ రెడ్డిది పులివెందలు కాదు, కడప జిల్లానే కంచుకోట. అలాంటి ప్లేసులో ఏదో అలజడి చేసి గెలవాలనుకోవటం అబద్ధం. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. మీ ఎన్డీఏ కూటమి ఎస్పెషల్లీ తెలుగుదేశం వాళ్ళకి హితవు చెప్తున్నా, ఇలాంటి దాడులు చేసుకుంటూ గెలవాలనుకోవడం మాత్రం సమ్మతి కాదు. దయవుంచి ఇంకా ముందు చూడాలి, ఇటువంటి జరగకుండా చూడాలి. అది చంద్రబాబు నాయుడు గారే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏమాత్రం జరిగినా జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేట్టుగా చూడండి. అందరికీ ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో ఖాళీ అయిన 2 జెడ్పీటీసీ స్థానాలకు బై ఎలక్షన్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అందులో భాగంగానే ఒంటిమిట్టలోని కొత్త మాధవరంలో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే నిన్నటి దినంన పులివెందుల ఏదైతే విషయం జరిగిందో వేల్పుల రాము గారు, అదేవిధంగా మళ్ళీ నిన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా వెళ్ళి వాళ్ళు చేసిన మంచిని, వాళ్ళు చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు విన్నవించుకొని ఓటు అడగడంలో ఎలాంటి ఇది లేదు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరపకుండా ఈరోజు ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల సహాయం తీసుకొని ఏ విధంగా జరుగుతూ ఉందో మనమందరం కూడా చూసినాం. నిన్న కేసు తీసుకోమని చెప్పి ఎంపీ గారు వీళ్ళందరూ అడుగుతూ ఉంటే కూడా ఏ విధంగా పోలీసులు స్పందిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాము. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరపాలి. అంతేగాని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్స్ కూడా ఉండకుండా మేమేదో గెలుపు సాధించేసామంటే దాన్ని ఏ విధంగా ప్రజలు తీసుకుంటారు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇలాంటిది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఈరోజు రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా కొత్త మాధవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, బీజేపీ ఒక కూటమి సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఖాదీ బోర్డు చైర్మన్గా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే నేను ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే ప్రతి కుటుంబంలో మహిళలు కానీ, రైతులు కానీ, అదేవిధంగా చదువుకునే పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ కూడా హర్షాతిరేకాలు ప్రభుత్వానికి వెళ్ళబోస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ సమస్యలన్నీ తీరాయని చెప్పడం, అదేవిధంగా మరింతగా గతంలో ఏదైతే పార్టీకి మద్దతు ఉందో ఇప్పుడు మరింతగా మద్దతు ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. కాకపోతే ఎంత మెజారిటీ మనం సాధిస్తే అంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ మండలంలో భారీ ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ, ఇక్కడ ఉన్న కుటుంబాల్లో కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ, అభివృద్ధి కానీ, అదేవిధంగా సంక్షేమం కానీ చేసుకోవడానికి మరింతగా వారందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారో వారు చెప్పడానికి ఇంకేమీ లేదు. కనుక ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేసేది ఏంది, ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ గ్రామాల్లో అభివృద్ధి కానీ, అదేవిధంగా మండలంలో అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తిరిగి కూటమి అభ్యర్థిని మీరు బాజీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.